పవర్ మనకు ప్రతిదానికి అవసరం, దాన్ని కాపాడుకోవాలి. అదేవిధంగా ఉన్నదని దినంలో లైట్లు వేసుడు, స్ట్రీట్ లైట్ ఉంచుడు, అటువంటి అధికారులపైన యాక్షన్ తీసుకోవాలి. పంచాయతీలు కానీ ఇంకోటి కానీ సిస్టమ్ కరెంట్ ఎంత సేవింగ్ చేసుకుంటే అంత మనం మంచిగా ఉంటాం. కరెంట్ ఉట్టిగా రాదు. పూలుతూను కానీ నీళ్లు కానీ అవన్నీ మనం బాగా కష్టపడి చేస్తూ ఉన్నాం. దాన్ని కాపాడుకొని రేపు భవిష్యత్తులో మనకు ఎంత బాగుండేటట్టు చేసుకోవాలి తప్ప మనకు చెరువులతో కొద్దిగా తగ్గుతున్నాయి. ఆ ఏరియాలలో మనం బోర్ల పైన డిపెండెన్స్ ఉంటాం, బోర్ల పైన ఆధారపడి ఉంటాం. అటువంటి వాళ్లకు గత 10 సంవత్సరాల్లో నిర్లక్ష్యం చేసి పవర్ లేకున్నా కరెంటు లేకున్నా ఇది వేస్తే 2 కోట్లు 3 కోట్లు ఖర్చు అవుతాయని, ఆ ఖర్చు నేనేందుకు, ఆ ఖర్చు మిగిలితే నాకు కమిషన్కు దొరుకుతాయి, నేను ఇంకో పని చేయొచ్చు అన్న ఉద్దేశాలు ఉండే ప్రభుత్వాలు కానీ గత ప్రభుత్వాలు అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరందరూ చెప్పలేదు, నాకు రైతులు ఎవరు చెప్పలేదు. మేము అధికారులు డిస్కషన్ చేసి మాట్లాడుకున్న తర్వాత కరెంటు ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, మనకు ఇబ్బందులు తీర్చడానికి ఏం చేయాలని ఎస్సీ గారు కన్సల్ట్ అధికారులు అందరూ కలిసి డిస్కషన్ చేసిన తర్వాత ఎక్కడ కూడా రాకుండా మనం బోధన కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు 3 సబ్ స్టేషన్లు ఇస్తా ఉన్నాం. నిన్న ఒకటి వేసాం టౌన్లో, ఇప్పుడు గాంధీనగర్లో హనుమాన్ బాబులో ఒకటి వేస్తూ ఉన్నాం, గాడీలో ఇప్పుడు ఇంకోటి వేస్తూ ఉన్నాం. ఇటువంటి తప్పనిసరిగా వేసేటప్పుడు చిన్న చిన్న సమస్యలు వచ్చినా అందరం కూర్చుండి ఆ సమస్యను పరిష్కరించుకుంటూ, నేను కూడా మీ వాళ్ళకు కూడా మీ ఎలక్ట్రిసిటీ వాళ్ళకు కానీ కాంట్రాక్టర్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఎక్కడైనా వ్యవసాయం భూములకి రాకుంటే బాగుంటుంది. అయినంత మట్టుకు తప్పదంటే అది వేరే సంగతి, అయినంత మట్టుకు అట్లే చేస్తామని చెప్తా ఉన్నాను, అభినందిస్తూ ఉన్నాను ఎలక్ట్రిసిటీ వాళ్ళని. అదేవిధంగా మరి 3-4 మంత్స్లో కంప్లీట్ చేస్తాం. మనం 2వ పంట మనం ఇబ్బంది పెట్టకుండా ఈడేందంటే అది ఇప్పుడు నేను మీకు ఎటువంటి పార్టీ స్వార్థం మా స్వార్థాలు లేకుండా ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు మనం తొలగిస్తే వాళ్ళు బాగుపడతారన్న ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. ఇంత వానలు వచ్చే అవసరమే ఉన్నది, ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా పని కంప్లీట్ అయితే మనకు బాగుంటుందన్న ఉద్దేశంతో వస్తూ ఉన్నాం. దానికి మండల అధికారులు కానీ ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానీ ప్రజాప్రతినిధులు కానీ సహకరించుకోవాలి. ఎక్కడన్నా ఒక దుర్మార్గులు ఉంటారు, వాళ్ళని లెక్కన పెట్టద్దు. వాడు అంటున్నాడు వీడు అంటున్నాడు అంటే ఇప్పుడు అంకాపూర్ కూడా పోయొచ్చినాం, వాడు రమ్మంటుడు కూడా వద్దంటాడు. నా డ్యూటీ ఎక్కడైనా కానీ మేము కూడా పార్టీలకు అతీతం. ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ చిన్న వాళ్లకు గత 60-70 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. ఆ విధంగా లేని వాళ్ళకు చేస్తే ఇప్పుడు ఇల్లు కట్టిస్తున్నాం. అయినా పార్టీని కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ అని చూస్తున్నామా? వాడు గరీబోడు, పార్టీ రెండోది, వాళ్ళకి ఇవ్వాలని ఉద్దేశం ఉంది. అదే వేరే పార్టీలు అయితే వీడు మానవుడు అయితే ఇల్లు లేకుంటే చాలు జావు. ఇదా తప్పనిసరిగా ఆ విధంగా చేస్తాం. మరి రేపు ఒక 15 రోజుల పంటలు వస్తాయి. మనం అందరం ఏందో కానీ మన నిజామాబాద్ డిస్టిక్లో ఆ బోనస్ ఇస్తారా సస్తారో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఎఫ్సిఐకి దొడ్డు బియ్యం ఇవ్వాలి, వడ్లే లేవు. అదే వేరే డిస్టిక్లో సగం అవి సగం ఇవి వేసుకున్నాం.
మనకేమో ఆశలు ఎక్కువైపోయినాయి. అతిహాస అంటారు చూడు, దాంట్లో రేపు గోదాములు లేవు, ఒకటే పంట వేస్తున్నాం, మక్కలు లేవు, ఇంకో పంట లేదు, బోనస్ అన్నారు, సన్న బియ్యం అన్నారు, కథ. ఇది ఏ ప్రాబ్లం వస్తాయో రేపు భయం వేస్తూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడే 2 లక్షల టన్నుల బియ్యం ఉంది మన దగ్గర. మనకు ఇంకా 4 నెలలకు కేవలం 40,000 కావాలి. అదేవిధంగా 4 లక్షల పాతది ఉన్నది, ఇంకో 1 లక్ష యాక్షన్ పేడ్ ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి. 7-8 లక్షల టన్ను ఉన్నాయి, ఇంకా 7-8 లక్షలు వస్తాయి. గోదాములేమో ఎడలేవు, మరి ఏడవేయాలా? మేము చిన్నప్పుడు చూస్తుంటే మన ఊళ్ళోనే ఇంట్లో అది గడ్డితో గాథ కట్టుకుంటాం, మరి ఆ గాథలు కట్టుకోవాల్సి వస్తుంది బిడ్డ మీ అందరికీ. ఇల్లు కంప్లీట్ చేసుకోండి. పిల్లలను కూడా మన గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ కూడా బాగా చెప్తా ఉన్నారు. ఎవ్రీ మంత్ ప్రైవేటు స్కూల్లో ఎగ్జామ్స్ పెట్టినట్టు ఎగ్జామ్ పెట్టిస్తున్నాం. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు ఏదైనా సబ్జెక్టులో వీక్ ఉంటే మళ్ళీ వాళ్ళ క్లాసెస్ పెట్టిస్తూ ఉన్నాం. ఇవన్నీ చేస్తూ ఉన్నాం. కేవలం బాత్రూమ్లు స్కూల్ రూపులకి స్కూల్ దానికే మీరు అందరు వేస్తారు కదా రసైదులే అనుకుంటాం. మనుషులను చూడకుండా పార్టీ పైసలను చూసి ఓట్లేస్తారు. బిడ్డ ఏం చేసిండ్రు? ఇక బాత్రూములు స్కూల్ రూములకు 22 కోట్లు ఖర్చు పెట్టాం మన డిస్టిక్లో. ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, కనీసం సిస్టమ్ని మర్చిపోండి. ఇప్పుడు మొన్ననే మీరు అందరూ చదువుకున్నారు కదా, పిల్లలు హోటల్లో పని చేసిన వాళ్ళ పిల్లలు బాగా చదివించుకున్నారు. వాడికి మంచి బ్రెయిన్ ఉన్నది, భగవంతుడు బ్రెయిన్ ఇచ్చాడు, చదివారు. మనము 14 సంవత్సరాల నుంచి గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెట్టలేదు. మీ పోయిన మీ పుణ్యాత్ముడు సార్ కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరూ అలా తిరిగిన వాళ్ళే కదా, లెక్క నవ్వు పెట్టవద్దు. మన పిల్లలని ఉద్యోగాలు ఇవ్వాలి, కాపాడాలన్న ఉద్దేశంతో ఎగ్జామ్స్ పెడితే ఆ ఎగ్జామ్స్ ఒక్కొక్కరు 3 కోట్లు తీసుకుంటారు అని ప్రచారం చేసిరా. గరీబ్ వాళ్ళు వచ్చి టీవీలలో చెప్పుకున్నారు, లేక మా పిల్లలు ఉద్యోగాలు వస్తుంటే వీళ్ళందరూ లేని చెప్తున్నారు. మా చిన్నికి తిండి లేవు, 3 కోట్ల అడిగలు ఇస్తున్నారు కూడా కొట్టేపించి ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నాం. 560 కోట్లు 600 ఎవరికి? ఆర్డీఓ ర్యాంక్. ఆ కుటుంబాలు మంచిగా పడతారు కదా, గరీబ్ వాళ్ళకి మనం జాబ్స్ ఇస్తున్నాం కదా, అంతేనా? ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి అందరికి వచ్చిన 550 మంది కాబట్టి ఉన్నాం. మన మండలిలో కూడా రోడ్లు చెడిపోయినాయి. రోడ్లకు కూడా 22 కోట్లు ఇచ్చినాం. ఏడికెళ్ళి జన్నాపల్లి నుంచి ఇట్లా ఏది సిరన్పల్లి, నిజాంపూర్, తుంగిని, బినోలా, గాంధీనగర్ ఈ మెయిన్ రోడ్ కలిసేటట్టు ఏది డబుల్ రోడ్ అవి కూడా వర్క్ స్టార్ట్ చేస్తారు. తప్పనిసరిగా ఇవన్నీ కడుతున్నాం. మీ సార్ చేసిన, మీ కేసీఆర్ చేసినది, మీ కవితక్క చేసిన బాకీలు. ఇప్పుడు కవితక్క వేరే అయినావు పాపం. ఆ బాకీలు కట్టుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ మళ్ళీ మనందరినీ అదే పైసలతో మళ్ళీ మేమేం పైసలు ఏడు పెంచేదిలే చేసేది. కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి పార్టీలని ఇటువంటి నాయకులను ప్రోత్సహిస్తే మనం అందరూ బాగుంటామని చెప్తా ఉంటాం. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. మీరు నవ్వుపేటోళ్ళు అయితే నవ్వు బాగా కావాలని నా కోరిక. మీరందరూ మంచిగా ఉండాలని నాకు ఇవంతా తిరుగుడు లేకుండా నాకేం బట్టి ఓటు వేసినా అయిపోతుంది. మళ్ళీ తిరుగుతూ ఓట్లప్పుడు తిరగచ్చు. ఇప్పుడే